ముఖం మీద చెప్పారు. వారికి ముఖం మీద చెప్తే నచ్చలేదు. గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజులకి ఈ ప్రభుత్వం నిలవదనో, ఈ ప్రభుత్వం పడిపోతుందనో, లేకుంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటే అది నిజానికి అది క్యాడర్ బూస్టింగ్ కోసం అంటున్నారా, లేదు ఇంకేదైనా కాన్స్పిరసీ ఉందా, లేదంటే దీని వెనకాల ఇదే వాయిస్ కూడేయడంగా బీజేపీ కూడా మాట్లాడటం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి అని అంటున్నారు. ఎందుకు? నా పర్సనల్ ఒపీనియన్, రేవంత్ రెడ్డి గారు వారు చేసే పనులు కానివ్వండి, వారు పర్సెప్షన్ కానివ్వండి, చాలా బాగా చేస్తున్నారు. నేను అనుకోలేదు, నిజంగా చెప్పాలంటే నేను అనుకోలేదు. నా ఎక్స్పెక్టేషన్ కంటే బాగా చేస్తున్నారు. లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యున్గా కాంగ్రెస్ వచ్చినారు. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న రోజులు నేను అనుకుంటాను అది డిఫెక్షన్స్ కావు, సెలెక్షన్స్ కూడా కరెక్ట్ చేసినారు. ఈడీఐటీ అనేవి తెలిసేవే కాదు, ఒక సిబిఐ తెలిసేది, అందరికీ తెలిసింది సిబిఐ. కానీ ఇప్పుడు ఈడీఐటీ సిబిఐ అంటే అది సాధారణ గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులకు కూడా తెలిసిపోయేంత స్థాయిలో వాటి స్థాయి తగ్గిందా, లేదు దాని విస్తృతి పెరిగి దాని యొక్క అవసరం పెరిగి సమాజంలో అందరికీ తెలిసిందా, ఏం జరిగితే అనేది దర్యాప్తు సంస్థల మీద ఎందుకు ఇంతటి చర్చ కానీ ఇంతటి నెగిటివ్ కానీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఈ ఈ ఇన్స్టిట్యూషన్స్ని వాడుకుంటున్నది. అది చాలా క్లియర్గా అవపడుతూనే ఉన్నది. ఈ సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, వాళ్ళు దే హ్యావ్ బికమ్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది చాలా